మాట్లాడుకుంటున్నారు. సో అధికారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుస్తారా, అధికారం లేకపోతే కళ్ళు తెరిచి చూడరా అంటూ కూడా వైసీపీ శ్రేణులు రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం చూసాం, గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పారు. ఆ తర్వాత యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మొన్నటికి మొన్న 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సో కళ్ళు మూసుకొని తెరిస్తే 1.5 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి మొన్న అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి దాంట్లో కూడా ఇంకొక ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది కళ్ళు మూసుకొని తెరిస్తే, ఆ తర్వాత ఇంకో 3 సంవత్సరాలు ఉంది అంటూ నిన్న మాట్లాడుతున్నారు. అంటే కళ్ళు మూసుకొని తెరవడానిక ఏదైతే పులివెందుల ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించింది. ఆ తర్వాత ఇంకొక విషయం, ఈ పాదయాత్రకి సంబంధించి కూడా మనం చూస్తే, సో అది ఇప్పుడు అప్పుడు అంటూ కూడా ఆ వైసీపీ శ్రేణులనే ఒక అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర అనిపిస్తుంది. సో ఈ అంశం మాట్లాడదాం. ముందుగా ఈ కళ్ళు మూసుకొని తెరిచేది అనే దానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 year అయిపోయింది. అప్పుడే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రైట్, అది కళ్ళు మూసుకొని తెరిచేసరికి 1.5 year అయిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశం. నిజంగా ఒక ప్రాంత ఎమ్మెల్యేగా ప్రజలు అంత మెజార్టీ ఇచ్చి గెలిపించినప్పుడు వారి సమస్యల గురించి, లేదంటే ఆ ప్రాంత సమస్యల గురించి, లేదంటే ఇవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. కానీ ఆ విధంగా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. ఆ తర్వాత నిన్న కూడా ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి పెట్టండి. చూస్తా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు సపోర్ట్లు కొడుతున్నారో, ఎందుకు ఆనందపడుతున్నారో అర్థం కావట్లేదు. ఆయన చెప్పింది ఏంటి? సో ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెరిస్తే గడిచిపోయిందని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఇప్పటికీ 5 బడ్జెట్లలో ఆల్రెడీ 2 అయిపోయాయి, 3 అయిపోయాయి, ఇవన్నీ కూడా లెక్క చెప్తున్నారు. మరి ఆ బడ్జెట్ సమావేశాల కన్నా హాజరు కావచ్చు కదా. సో కనీసం ఇంతకుముందు ఏం మాట్లాడారు? బడ్జెట్ అక్కడ ప్రవేశపెడితే ఇంట్లో కూర్చొని సమాధానం చెప్తా అంటున్నారు. సో ఇదెక్కడి రాజకీయమో నిజంగా ప్రజలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి విచిత్రమైనటువంటి ఐడియాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వస్తాయి. సో ఇట్లాంటి జ్ఞాన గుళికలు ప్రతి ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాగే ఇప్పటి వరకు కూడా ఈ పాదయాత్ర విషయానికి మనం వస్తే కనుక గతంలో చెప్పారు, పాదయాత్ర విషయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట మార్చేశారు. చెప్తుంటారు కదా, మాట తప్పము మడమ తిప్పము అని. కనీసం ఈ పాదయాత్రలో కూడా మాట నిలబెట్టుకోవట్లేదు అంటూ కూడా వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. జగన్ ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో పర్యటిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 26న జగన్ బస్సు యాత్ర ఉంటుందని ప్రచారం కూడా చేసుకున్నారు వైసీపీ నేతలు. ఇక వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి 1.5 ఏళ్ల తర్వాతే జనంలోకి మళ్ళీ వస్తా అంటూ కూడా నిన్న క్లియర్గా చెప్పారు. ఏలూరు కార్యకర్తల సమావేశంలో 1.5 ఏళ్ల తర్వాత పాదయాత్ర ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాదాపు 1.5 ఏళ్ల పాటు ప్రజలతోనే ఉంటానన్న జగన్, ఏది 1.5 ఏళ్ల తర్వాత. అంటే ఇప్పటి వరకు కూడా మొదటి నుంచి కూడా గెలిచిన తర్వాత యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు కళ్ళు మూసుకొని తెరవడానికి. ఆ తర్వాత మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని తెరయడానికి మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్ళారు ప్రెస్ మీట్ పెట్టి. మళ్ళీ నిన్న కూడా కళ్ళు మూసుకొని తెరిచి ఆ తర్వాత మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్తారు. అంటే ప్రజలను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంటేనే ప్రజలు గుర్తొస్తారు, ఎన్నికలు ఉంటేనే ప్రజలు గుర్తొస్తారు. అందుకే ఎన్నికలకు 1.5 ఏళ్ల ముందు నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపించారు అంత మెజార్టీతో. ఆ ప్రాంత సమస్యలు కావచ్చు, లేదంటే ఆ ప్రజలకు ఏమున్నాయి ఏంటి అనేది మరొచ్చి మాట్లాడాలి కదా. మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తెరుస్తున్నారంటే రాష్ట్రం బాగున్నట్టే కదా.
ఎక్కడ ఇబ్బంది కలగట్లేదన్నట్టే కదా. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తోందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పిర్రు. అంటే నేను కళ్ళు మూసుకొని తెరిచిన 2 సంవత్సరాలు అయిపోయిందని చెప్పడంలో కారణం ఏంటంటే, కళ్ళు మూసుకొని తెరిచిన ఎక్కడ ఏం అవ్వలే, ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగా ప్రతిపక్ష నేతను అనుకుంటున్నారు కాబట్టి అట్లాంటిది ఏదైనా ఉంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అట్లాంటివి ఏవి చేయట్లేదు. కళ్ళు మూసుకొని తర్వాత తెరుస్తున్నారంటే ప్రజలు సుభిక్షంగా రాష్ట్రం పచ్చగా ఉందన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ఒక మంచి గుర్తింపు కావచ్చు, ఒక అప్రిషియేట్ చేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే అందుకే ఆయన కళ్ళు మూసుకొని తెరుస్తున్నారు. ఎక్కడేమి ఇబ్బంది కలగట్లేదు. ఒకవేళ ఇబ్బంది ఉంటే ఆయన ఊరుకుంటారా? లేదు. కాబట్టి ఇంకొక విషయం కూడా దీంట్లో ఏంటంటే, సో ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా రాష్ట్రానికి ఏదైనా హత్యలు చేసిన వాళ్ళ దగ్గరికి పరామర్శించడము, లేదంటే జైల్లో శిక్ష ఏదైతే రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పరామర్శించడము, ఇట్లాంటివి చేశారు తప్పించి ప్రజలకు సంబంధించినటువంటి పని ఏది చేయలేదు. కొన్ని చేసే ప్రయత్నం చేశారు. ఏదో ఉద్యోగుల ఇటు నిరుద్యోగులకు సంబంధించి ఏదో దానికి సంబంధించి హడావిడి చేశారు. తర్వాత ఈ మన మిర్చి రైతులకు సంబంధించి ఏదో చేసే ప్రయత్నం చేశారు, అది కూడా బూమరంగ్ అయింది. తర్వాత ఇటు పొగాకు రైతులకు సంబంధించి ఏదో హడావిడి చేశారు, అది కూడా బూమరంగ్. ఆ తర్వాత మామిడి రైతులు. సో ఇవన్నీ కూడా మొన్నటికి మొన్న 1 కోటి సంతకాలు, దాంట్లో కూడా ఎక్కడా ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఫైనల్లో రావడం, ఏదో హడావిడి చేయడం, దానివల్ల ఇంకో సమస్య రావడం, ఇట్లాంటివి తప్పించి ఏమీ ప్రజలకు ఉపయోగపడే పని ఏది కూడా చేయలేదు. దీనికంటే బెస్ట్ ఏంటంటే కళ్ళు మూసుకొని తిరగడం వల్ల ఉత్తమం అని అనుకొని యలహంక ప్యాలెస్కి వెళ్ళి కళ్ళు మూసుకుంటున్నారు. మొన్న 1 కోటి సంతకాల దాంట్లో కూడా చివరిలో గవర్నర్ గారిని కలిశారు. మరి ఏమైందో ఏంటో తెలియదు. ఆ 1 కోటి సంతకాలు అవి పక్కన పోయాయి. ఎందుకంటే అదంతా వాస్తవం కాదు, అది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇటు తను కోరుకుంటున్న అంటే ప్రజలు కూడా పూర్తిగా 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఆయన జలంలోకి వెళ్తానని, పాదయాత్ర చేస్తాడని ఆ పార్టీ శ్రేణులు అనుకున్నారు. కానీ ఎక్కడా అట్లాంటిది లేదు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత పాదయాత్రను 1.5 ఏళ్ల తర్వాత చేస్తానంటూ కూడా ఒక క్లారిటీ మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి. సో వారిచ్చిన మాట మీదనే వారికే నమ్మకం లేదు. సో ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అట్లాంటి పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తోంది అనేది పైకి ఏం మాట్లాడినా లోపల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, ఎంత బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగుతోందో. అందుకే ఆయన ఈ విధంగా కళ్ళు మూసుకొని తెరవడం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. సో ఈ పాదయాత్రకు సంబంధించి, తర్వాత ఈ కళ్ళు మూసి తెరిచే కాన్సెప్ట్ ఏంటి, దీనికి సంబంధించి సో మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కుండబద్దల గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు టీడీపీ పార్టీ నుంచి